ఒక ఊరికి ఒక మెజిస్ట్రేట్ బదిలీ మీద వస్తాడనమాట. ఆ మెజిస్ట్రేట్ పెద్ద భవంతిలో ఉంటాడు. ఆ భవంతి పక్కకే ఒక రైతు తన కుటుంబంతో ఉంటాడు. రైతు అనగానే మీకు తెలియంది ఏమున్నది? గేదెలు, ఆవులు, మేకలు, కోళ్ళు, ఇవి సహజంగా వాళ్ళకు ఉండేటివే. అతను తన పొలం పనులకు వెళ్తాడు ప్రతిరోజు. తెల్లారేమగానే కోడి మాత్రం కూస్తూనే ఉంటుంటుంది. మనకు తెలియంది ఏమున్నది? ఇలా ఉంటే ఒక నెల రోజులు 2 నెలలు కాగానే మెజిస్ట్రేట్ ఆ రైతుతో అంటాడు, మీ కారణంగా నాకు ఇబ్బంది అవుతుంది అంటాడు. అయ్యా, నా కారణంగా మీకేం ఇబ్బంది అండి? నా పొలం పనులు నేను చేసుకుంటున్నాను, మీకేం ఇబ్బంది అంటే, నీ కారణంగా అంటే మీ కోడి కారణంగా అంటాడు. మా కోడి ఏం చేసిందండి అంటే, మీ కోడి ఎప్పుడు కూస్తుందా అని చెప్పేసి నేను రాత్రంతా మెలకువతో ఉండాల్సి వస్తుంది, దాని కారణంగా నాకు ఇబ్బంది అవుతున్నది అంటాడు. ఇది చూసిన తర్వాత, విన్న తర్వాత రైతు ఆశ్చర్యపడతాడు. ఈ లోకంలో 90% మంది ఇదే విధంగా ఉన్నారు. ఎప్పుడో కష్టాలు తన మీద పడిపోతాయా అని చెప్పేసి దిగులతోటి, భయంతో బతికేస్తూ ఉన్న బతుకును కాస్త ఆనందంగా ఉండకుండా చిన్న బతుకును చాలా క్లిష్టంగా చేసుకుంటున్నారు. గల్ఫ్లో అంటే ఓకే, గల్ఫ్లో ప్రతి వాళ్ళకు కూడా ఉద్యోగం ఒక భయంగా ఉంటుంది. అరే, ఇండియాలో ఉన్న అదే పరిస్థితి ఉన్నది. అమెరికాలో ఇప్పుడు ట్రంప్ వచ్చి అందరికీ అదే పరేషాన్ పెట్టాడు. కానీ పరేషాన్ పడితే అవుతుందా? దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో చూసుకోవాలి. కానీ దేనికైనా రెడీ అని ఉండాలి. మనకు గీతాలు ఏం చెప్పాడు భగవంతుడు? మన యొక్క ప్రయత్నం మనం చేసుకుంటూ మన కర్మ మనం చేసుకుంటూ ఫలితం గురించి ఆలోచించద్దు అని చెప్పాడా లేదా? దేనికైనా రెడీ ఉండాలి. అవునా కదా?